దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు దైవ ధ్యానానికై, నూతన సంవత్సరపు వాక్య ధ్యానానికై మనము రాత్రి చదివిన ఆ వాక్యానికి జోడిస్తూ ఈరోజు యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనము నుంచి చివరి వరకు అనగా 17 వరకు మనం మార్చి చదువుకుంటాం. పేజీ నెంబర్ 615. యెషయా గ్రంథము 54 10 నుంచి 17 వరకు మార్చి చదువుకుంటాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు. నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందామా? అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నీ యొక్క బలము, వాక్య బలము నాకు కావాలి నాయన, నాతో మాట్లాడు నాయన అని దేవుణ్ణి అడగండి. చాలామంది బయట రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుడు నిన్ను మందిరానికి పిలిచాడు. నువ్వు మందిరానికి వచ్చావు, కానీ నీ మనస్సు ఇక్కడ లేకపోతే అది వ్యర్థం. నువ్వు అటు ఇటు కాకుండా 2 పడవల మీద కాలేసేవానిగా ఉండకూడదు. కాబట్టి మన మందిరంలో మన ప్రాణాత్మ దేహాలను ప్రభు సన్నిధిలో పెడుతూ దేవుని వాక్యం అడగాలని మనం ప్రభువుని విన్నపం చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల నాయన, మా దేవా, మా ప్రభువ, మా గొప్ప తండ్రి, వాక్యమయ్యున్న దేవా, మాతో మాట్లాడటానికి ఇష్టపడే దేవా, యాకోబునకు వాక్యం తెలియజేసిన దేవా, నీ కట్టడలకు ప్రభు ఏ జనముకు చేయకుండా నాయన ప్రభు మాకు మాత్రమే తెలియజేసే మా గొప్ప తండ్రి, నీ కొందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాన్ని వినడానికి మేము ఇష్టపడుతుంటున్నాం తండ్రి. ఆశతో నాయన ప్రభు తండ్రి నీ పాదముల యొద్ద మరియ వలె కూర్చొని ఉంటున్నాం తండ్రి. నాయన నీ యొక్క మాటలు మాకు వినిపింపచేయండి, మమ్మల్ని తృప్తిపరచండి. క్రొవ్వు మెదడు మాకు దొరికినట్లుగా తండ్రి, మంచి రుచికరమైన భోజనము చేత తృప్తిపరచబడినట్లు, అంతకంటే ఎక్కువ తృప్తి నీ వాక్యం ద్వారా మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు అయోగ్యుడు నాయన నీ పాదదాసుడు, ఎందుకు పనికిరాని వాడు నాయన నీ పక్షాన నిలవబడుతున్నాడు. దయతో కనికరించి కృపను దయచేసి అభిషేకించి నాయన నీ నోటికి బూరుగా వాడుకొని నీ శిలువ చాటున మరుగుపరుచుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు చదివిన వాక్య భాగము, దీనిలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. నిజానికి 54వ అధ్యాయం అంతా కూడా గొప్ప వాగ్దానాలతో నిండి ఉన్నది. చాలా గొప్ప సుందరమైన అధ్యాయం అది. మనిషికి కావలసిన బలము, వాగ్దానాల బలమంతా ఈ అధ్యాయంలోనే దొరుకుతుంది. దీనికి జస్ట్ ముందు అధ్యాయాన్ని మనము గమనిస్తే, అది ఎన్నో అధ్యాయము? 54వ అధ్యాయానికి ముందున్న అధ్యాయం ఏంటి? 53.
యెషయా 53 అంటే మనకందరికీ తెలుసు. ఏ అధ్యాయం అది? సిలువ అధ్యాయం. యేసయ్య సిలువ శ్రమలు ఉన్న అధ్యాయము 53వ అధ్యాయం. ఒక్క 53వ అధ్యాయంలోనే యేసయ్య సిలువ శ్రమను గురించి పదుల సంఖ్యలో ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన కలువరి సిలువ యాగము, ఆయన ఎందుకు చనిపోతున్నాడు, ఎలా సిలువ వేయబడుతున్నాడు, దొంగలతో సిలువ వేయబడుతున్నాడని, ఆయన మన కోసం బలి అయ్యాడని, ఆ విధంగా 53వ అధ్యాయం అంతా మనము చూస్తాం కదా. 6వ వచనం చూస్తే 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపో, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను కదా. అందుకే 10వ వచనంలో ఏమంటాడు? అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఏమైందట? ఇష్టమైందట. ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు కదా. 7వ వచనం ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం 2వ భాగము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగాను, యెహోవా మన అందరి దోషము యేసయ్య మీద మోపాడు. మనం త్రోవ తప్పింది ఎవరు చెప్పండి? ఎవరు? మనం. శిక్ష రావాల్సింది ఎవరు? మనం. కానీ దేవుడు ఎవరిని నల్లగొట్టాడు? యేసయ్యని నల్లగొట్టాడు. ఆ నల్లగొట్టినప్పుడు ఆయన ఎట్లుండడంటే, 2వ వచనం మధ్యలో నుంచి చూస్తే ఏమున్నదంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఆ యొక్క అందమంతా పోయిందట. ఆయన తృణీకరించబడిన వాడు ఆయన. 4వ వచనం చూస్తే నిశ్చయముగా మన రోగములన్నీ ఆయన భరించాడు. సో 53వ అధ్యాయం మొత్తం సిలువ ఉంటుంది. 53వ అధ్యాయంలో సిలువ ఉన్నది కాబట్టి 54కు వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు వాగ్దానాలు, సంతోషం. హల్లెలూయా! అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? నీకు దేవుడు ఎందుకు వాగ్దానాలు ఇస్తున్నాడు? దేవుడు నీకెందుకు ఇన్ని మేలులు చేస్తున్నాడు? దేవుడు నీ జీవితములో ఈ విధంగా నీవే హీరోవని, నిన్ను ఈ విధంగా హీరోని చేసి నీకు విరోధముగా ఏ ఆయుధము రూపించబడదు. ఏమంటాడంటే, కమ్మరోడు కంసాలోడు ఏ పని చేస్తాడో నాకు తెలుసు. నీకు విరోధముగా ఏమన్నా ఆయుధము చేయాలని ఎవడైనా డబ్బులు పట్టుకొని ఆ కమ్మరోడికి కంసాలోడి దగ్గరికి పోతే నేనేం చేస్తున్నాను? ఆ ఆయుధాన్ని వర్ధిల్ల చేయను అంటున్నాడు. చదివారు ఆ వచనాలు? చూస్తారా మళ్ళొకసారి? 54:16 వచనము, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయు వారిని సృజించువాడు నేనే. అంటే కత్తులు కటారు చేసేవాళ్ళని. అయినా 17వ వచనం ఏమంటున్నాడు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదట. ఆ కంసాలోని దగ్గర పోయి, కమ్మరోని దగ్గరికి పోయి డబ్బులు తీసుకో, నాకు ఒక మంచి కత్తి చేయి, పలానోళ్ళని పొడవాలి అంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ ఆయుధము వర్తిల్లు. సో దేవుడు నిన్ను ఎందుకు ఇంత హీరోగా చేస్తున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఆ విధంగా నాశనము కాలేని ఒక గొప్ప హీరోగా నిన్నెందుకు చేస్తున్నాడంటే, దీనికంటే ముందు మనం ఏం చూస్తున్నాం? 53వ అధ్యాయంలో ఏముంది చెప్పండి? సిలువ. ఏమున్నా చెప్పండి? ఇక్కడ చెప్పాలి. 53వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం మనము? సిలువ. యేసయ్య నీ కోసం చనిపోయాడు కాబట్టి నీకు వాగ్దానాలు. దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, ఆయనకి ఏ అవసరము లేకపోయినా ఆయన శిలువ మీదకి వచ్చి చనిపోయాడు కాబట్టి జీరో అయిన నిన్ను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హీరోని చేస్తాడు. ఏమంటున్నాడంటే 54వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఏమంటాడు? గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తు, నువ్వు సంతోషించు కదా. 4వ వచనం చూస్తే భయపడబాకు, నువ్వు సిగ్గుపడబాకు, అవమానం గురించి ఆలోచించబాకు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును ఇంకా మర్చిపో. చిన్నప్పుడు నిన్ను ఎవరెవరు ఏమేమి అవమానించారు, నీ తల్లే కావచ్చు, నీ తండ్రే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, స్కూల్లో నీ క్లాస్మేట్సే కావచ్చు, నిన్ను ఏమేమి అవమానకరంగా మాట్లాడారో అవన్నీ నువ్వు ఇప్పుడేం కావాలా? మర్చిపో. నీ అన్నదమ్ములే కావచ్చు,
నీ అక్క చెల్లెళ్ళే కావచ్చు, బాల్యకాలపు అవమానాలు ఏమున్నాయో అవన్నీ ఎందుకు 53వ అధ్యాయంలో ఏం చూస్తాం మనము? సిలువ. ఆ అవమానాలన్నీ ఎవరు తీసుకున్నారు? యేసయ్య తీసుకున్నారు. ఇక నువ్వు జయగీతం ఎత్తు, సంతోషించు. హల్లెలూయా. సో మనం చదివిన వాక్య భాగానికి వద్దాం. 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 53వ అధ్యాయంలో యేసయ్య నీ కోసము చనిపోయిండు కాబట్టి పర్వతాలు తొలగిపోయినా, భూకంపాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ఏ సునామీ వచ్చినా, జలప్రలయము వచ్చినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత కృపగలవాడో అర్థమవుతుందండి. నీకు రావాల్సిన శిక్ష నా కుమారుడు తీసుకున్నాడు, నీకు రావాల్సిన శిక్ష నేను తీసుకున్నా. ఇక నీవు చెల్లించాల్సిన ఫైన్ అంతా యేసయ్య చెల్లించాడు. ఇక నీ మీద ఏ ఫైన్ లేదు, ఏ జరిమానా లేదు. నువ్వు ఇక సంతోషించటమే. ఇప్పుడు మనము అగ్రిమెంట్ చేసుకున్నాం, నేను నిబంధన చేశాను. ఆ నిబంధన పర్వతాలు పోయినా పోదు. ఆ నిబంధన ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియమైన దేవుని బిడ్డల, రాత్రి చాలామంది మనము అందరం వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానం ఏదైనా కానీ బైబిల్లో మనకందరికీ తెలుసు, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనవి. నేను కూడా నిన్న ఒక వాగ్దానం తీసుకున్నా. దేవుడు ఏమన్నాడంటే నాతో, నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, నువ్వు ఏ పని చేసినా సఫలపడుతావు, నువ్వు టెన్షన్ పెట్టుకోబాకు అని దేవుడు చెప్పిండు. హల్లెలూయా. దేవుడు నాకు అది రాత్రి ఆ వాగ్దానం ఇచ్చి, నాకు ఆ జూడంగలోనే అక్షరాలు వేరైనా నాకు అదే కనపడ్డది. దేవుడు ఏమన్నాడంటే, నీ పనులన్నీ సఫలపరుస్తాను, నీ మార్గములో సరళం. సో నాకు టెన్షన్ పడబాకన్న మాటలు కనపడ్డాయి దాంట్లో కదా. నేను ఏ పని చేసినా కానీ మామూలు టెన్షన్ పడదు కదా. సో పర్ఫెక్ట్గా కావాలనుకునే వాళ్ళకి, ఓసిడి ఉన్న వాళ్ళకి కొంచెం టెన్షన్లు పడుతుంది అనమాట, అది నార్మల్ అది కదా. సో దేవుని బిడ్డలారా, నా వాగ్దానం కూడా మీదే. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదేంటంటే, మీ పక్కనోళ్ళ వాగ్దానము కూడా మీదే. ఎందుకు? అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాగ్దానాలు? చెప్పండి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని వాక్యం. సో దేవుని వాక్యంలో పలానా వాగ్దానం పలానోళ్ళకి వచ్చింది కాబట్టి ఆ పేజీ నువ్వు జించేస్తావా? గ్రంథ వాగ్దానాలన్నీ నావి, అందులో ప్రతి అధ్యాయము ప్రతి వచనము నాది. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇస్తున్నాడు వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీ కోసం చనిపోయాను, నేను నీ కోసం రక్తం కార్చాను, నీకు రావాల్సిన శిక్ష నేను వేసుకున్నాను కాబట్టి నా నిబంధన తొలగిపోదు, నా కృప తొలగిపోదు. 11వ వచనం చూడండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను నీలాంఛనముల చోట నీ కట్టడమును కడతాను అంటాను. ఒకవేళ నీ ఇల్లు ఇప్పుడు దాకా గాలివాన చేత కొట్టబడి కూలిపోయి ప్రయాసపడి నీవు ఆదరణ లేకుండా ఉండొచ్చు నువ్వు ఇన్ని సంవత్సరాలు. దేవుడు ఏమంటానంటే, యేసయ్య చనిపోయాడు కాబట్టి నేను ఇప్పుడు డైమండ్స్తో కడతాను, నీలాంఛనములతో, మణులతో, మాణిక్యాలతో కడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, 2023 సంవత్సరం నీకు ఎట్లుందో అది లేదు. నీ జీవితంలో గాలి వాన చేత అడుగొట్టి ఇటుగొట్టి ఎవడు పడితే వాడు మాట మాట్లాడి టిష్యూ పేపర్ లాగా తీసి పడేసి ఉండొచ్చు, డోర్ మ్యాట్ లాగా ఎవడు పడితే వాడు తొక్కుండొచ్చు నిన్ను. దేవుడు ఏమంటున్నాడు? పర్వాలేదు, ఇప్పుడు దాకా ప్రజలు నిన్ను అట్లా ట్రీట్ చేశారా, ఒక డోర్ మ్యాట్ లాగా, ఒక టిష్యూ పేపర్ లాగా అటుగొట్టి ఇటుగొట్టి గాలి వాన చేత కొట్టపడి ఏమాత్రము ఆదరణ లేదు నీకు. కానీ భయపడద్దు. ఎందుకు? ఇప్పుడు ఎవరు కడతారు నిన్ను? నేను కడతాను. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు, భీతి చెందొద్దు, టెన్షన్ పడొద్దు, జరిగింది మర్చిపో. మనం ముందు అధ్యాయంలో చదివాం కదా, 48వ అధ్యాయంలో మునుపటి సంగతులను నేను జ్ఞాపకము చేసుకొనును అంటాడు. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవా. నీవు గతాన్ని ఇంకా మర్చిపో.
కొత్త జీవితాన్ని ప్రారంభించు నూతన సంవత్సరం నుంచి. ఆ పాత మెమరీస్ అన్ని నువ్వు తీసివేయి. ఆ గాలి, ఆ వాన, ఆ కొట్టుడు, ఆ తడుసుడు, ఆ తిరుగుడు, ఆ ఆదరణ లేక ఉన్న ఆ కన్నీటి పరిస్థితి అంతా మర్చిపో. ఎందుకు? ఇప్పుడు నేను కడతా, ఫ్రెష్ స్టార్ట్ చేస్తా. హల్లెలూయా. చూడండి ఏమంటున్నా, నేను నీలాంజనములతో నీ కట్టడం కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ బ్లూ కలర్ డైమండ్స్ అండి. ఇవన్నీ నీలాంఛనం అన్నా, నీలములన్నా, మాణిక్యమణులతో నీ కోట గుమ్మములు, సూర్యకాంతములతో నీ గుమ్మములను కడతాను అంటున్నా. ఇంగ్లీష్లో అయితే చాలా మంచి మంచి డైమండ్స్, రూబీస్, పర్ల్స్ అని వ్రాయబడ్డాయి ఇవన్నీ. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నేను డైమండ్స్తో కడతాను. హల్లెలూయా. బంగారం కాదు, వెండి కాదు, మణులు మాణిక్యాలతో. ఇంకేమంటున్నాడు చూడండి 12వ వచనం, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కడతా, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తా. మనం సరిహద్దులు ఎట్లా పెట్టుకుంటాం? గోడ కడతాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం పెడతారు? ప్లాట్లు చేసినప్పుడు రాయి పెడతారు. ఏం పెడతారు చెప్పండి? రాయి పెడతారు. కానీ దేవుడు ఏమంటున్నట్టు సరిహద్దులకి ఏం పెడతాడట? ఆయన ప్రశస్తమైన రత్నాలు పెడతాడు. హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఇంత గొప్పగా దీవించాలని ఇష్టపడుతున్నాడు. మరి 2023 మర్చిపోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ గతాన్ని మర్చిపోవటానికి ఇష్టపడుతున్నావా? నీ పాస్ట్ మర్చిపోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నాకెళ్ళి చూడండి, నువ్వు నీ పాస్ట్ మర్చిపోతే, 2023 మర్చిపోతే, నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను కడతాను. 13వ వచనం చూడండి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది, నీవు నీతి గలదానివై స్థాపించబడతా. వింటున్నారంటే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, సమయం లేదు. నాకెళ్ళి చూడండి, వాక్యం వినండి. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉంటారు. భీతి, భయము నీ దగ్గరకు ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు చెప్పేది? చెప్పండి, ఎవరు? దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. భయం నీ దగ్గరికి రాదు. ఈ రోజున నువ్వు దేని గురించి భయపడుతున్నావు? 2024లో చాలామందికి కరోనా కేసులు పెరుగుతున్నాయని భయం, ఏమవుతుందో అని భయం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడవు, భయము నీ దగ్గరికి రాదు అంటున్నాడు. చూడండి 15వ వచనం, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీ విరోధముగా గుంపు కూడు వారందరూ నీ పక్షముగా నీ పక్షపు వారు అగుతారు. ఒక 4-5 గ్యాంగ్ వేసుకొని తగాదు పెట్టుకుందామని, గొడవ పెట్టుకుందామని వస్తున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చేసరికల్లా ఏమవుతారు? నీ పక్షపు వారు అవుతారట. హల్లెలూయా. వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవుతారు, నీకు సపోర్ట్ చేస్తారు. నిన్ను తిడదామని వచ్చిన వాళ్ళు నిన్నేం చేస్తారు? మెచ్చుకుంటారు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? దేవుడు. దేవుడు చెప్పే మాటలు ఏమన్నాడు? పైన 10వ వచనం, నా నిబంధన తొలగి. సో ఈ మాటలన్నీ దేవుడు ఏమంటున్నాడంటే, పర్వతాలు పోయినా, భూకంపాలు వచ్చినా ఈ వాగ్దానాలు మాత్రము పో. జనాలందరూ గుంపు కూడొచ్చు, నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో, నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, వాళ్ళంతా ఏమవుతారో నీ పక్షపు వాళ్ళు అవుతారు. హల్లెలూయా. సమయం లేదు. 16-17 వచనాలు చెప్పాను కదా. ఏ ఆయుధము కూడా వర్ధిల్లదట. ఏ SMS, ఏ వాట్సాప్ మెసేజ్, ఏ ఫోన్ రికార్డింగ్, ఏ స్క్రీన్ షాట్ కదా. ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి కొంతమందికి ప్రతి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు కదా. ఆఫీస్ పాలిటిక్స్లో ఏ ఆయుధము కూడా వర్ధిల్లు. నీకు విరోధముగా ఏ ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్ధిల్లు కదా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు. యెహోవా యొక్క సేవకుని వలన యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇదే వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్. హల్లెలూయా. సో దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు నీకు. నిన్ను కంటికి రెప్పల
ఒకడు తన కన్నుపాపను కాపాడినట్లు నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాను అంటున్నా. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కికొని. ఎందుకు ఇన్ని వాగ్దానాలు అంటే 53లో ఏమున్నది చెప్పండి, ఏమున్నది? సిలువ. యేసయ్య నీ కోసం చనిపోయాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే 55వ అధ్యాయానికి వద్దాం. సో 53వ అధ్యాయంలో ఏం చూసాం మనము? గడి చెప్పండి, ఏం చూసాం? 54లో ఏం చూస్తున్నాం? వాగ్దానం. 55లో దేవుడు నిన్ను వాగ్దానాలు ఎంజాయ్ చేయడానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడు శిలువ మీద చనిపోయిండు, నీ మీద పడాల్సిన ఫైన్ పడ్డది. నీకు ఇప్పుడు ఆయన కొత్త ఇల్లు కట్టిండు మనులు మాణిక్యాలతో. నిన్ను రమ్మంటున్నా, నేను రాను అంటే నువ్వు వస్తాయి ఆ వాగ్దానాలు? చెప్పండి. దేవుడు వాగ్దానాలు ఇచ్చిండు, దేవుడు నిన్ను దీవిస్తా అన్నాడు, దేవుడు పంపు తిప్పిండు, బాగా దీవెనలు వస్తున్నాయి. నువ్వు బకెట్ తలకిందులు పెడితే ఏమైతాయి? నీ బకెట్ నిండిద్దా? ఏం చేయాలి? నువ్వు ఆ దీవెనలను పొందుకోవాలి. హల్లెలూయా. 55వ అధ్యాయానికి రండి. దప్పికొనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసము పాలుకొని. దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గర వాగ్దానాలు ఉన్నాయి, ఇప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి, నీకు నిజంగా దప్పికుంటే నా దగ్గరికి రా. హల్లెలూయా. నీకు నేను ఫుల్ అయినా, నాకు ఈ వాగ్దానాలు వద్దు, ఈ ఆశీర్వాదాలు వద్దంటే నీ ఇష్టం. నా దగ్గరకు వచ్చి కొనుక్కో అంటున్నాడు దేవుడు. ఎట్లా కొనుక్కోవాలంటే ఫ్రీగా కొనుక్కోవాలంట. ఎట్లా కొనుక్కోవాలంటే చెప్పండి దేవుని వాగ్దానాలు ఏమంటున్నాడంటే, రూకలు లేకపోయినను. చూసారా, రూకలు అంటే ఏంది? డబ్బులు. దేవుని మాటలండి ఇవి, వింటున్నారా? రూకలు లేకపోయినను అర్థం కాదని ఏమీ ఇయ్యకుండానే కొనుక్కోండి అంటున్నాడు. హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలా? కొనాలి. కొనాలంటే నువ్వు ముందు పడాలా వద్దా? అడగాలా వద్దా? షాప్లోకి పోయి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఫ్రీగా ఉన్నాయి అంటున్నాడు, కానీ నువ్వేం చేయాలి? వాటిని కొనాలి. అంటే నీలో ఆ ఆశ ఉండాల. బస్సు ఫ్రీ, కానీ టికెట్ కొడతారు. టికెట్ మీద ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. టికెట్ పడుతుంది కానీ టికెట్ మీద ఏముంది? 0. సో నువ్వు టికెట్ తీసుకోవాలి. నువ్వు చెప్పాలా ఎక్కడికి పోయేది. నన్ను అడగొద్దు, నేను కూర్చుంటా, నాకు టికెట్ వద్దు, నా ఇష్టం వచ్చిన కాడ దిగుతా అంటే కుదరదు. నువ్వు కూర్చోవాలా, నువ్వు చెప్పాలా, నువ్వు టికెట్ అడిగి తీసుకోవాలి. కానీ టికెట్ ప్రైస్ ఎంత? 0. సో దేవుడు ఏమంటున్నాడంటే, నీకు దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేస్తున్నా? నా దగ్గరికి రా, కొనుక్కో, నేను ఇస్తానంటున్నా. చూడండి ఏమంటున్నా, చూడండి 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణాసారమైన దాని యందు సుఖింపని. మీ ఎఫర్ట్స్, మీ కష్టము, మీ శ్రమలంతా లోక సంబంధమైన దీవెనల వెంబడి, ఆహారము కాని దాని కొరకు, పరలోకము కాని దాని కొరకు, దీవెనలు కాని దాని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు డబ్బులు ఆడ ఖర్చు పెడుతున్నావు. వింటున్నారా? డ్రింకు కాని దాని కొరకు నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి రా, అంతకంటే మంచి దీవెనలు ఇస్తా. హల్లెలూయా. నా దగ్గరకు వస్తే ఏమంటున్నాడంటే 3వ వచనం చూడండి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే ఏమవుతారట? బ్రతుకుతారు. హల్లెలూయా. మీరు వింటే ఏమవుతారు? సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. 53వ అధ్యాయంలో ఏం చూసాము? సిలువ. 54లో ఏం చూస్తున్నాము? వాగ్దానం. 55లో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? ఆయన మాటలు వింటే ఏమవుతావు? నువ్వు బ్రతుకుతావు. ఏమవుతావు చెప్పండి? ఆయన మాటలు వింటే బ్రతుకుతావు. నీకు బ్రతుకు కావాలా, లేకపోతే మరణం కావాలా? ఆశీర్వాదం కావాలా, లేకపోతే
శాపంగా. దేవుడు ఈ రెండు పెడుతున్నాడు. నువ్వు ఏది కావాలో తీసుకో. అందుకే ఈ సంఘ వాగ్దానాలు ప్రభు చిత్తం మీద మనము వచ్చే వారం ధ్యానిస్తాం. ఎవరైనా చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏమంటున్నాడు దేవుడు? మనకు నిత్యము మేలు కలుగుటకై దేవుడు ఏం చేస్తున్నాడట? ఈ ఆజ్ఞలు మనకిస్తున్నాడు. ఆజ్ఞలు పాటిస్తే ఏమవుతావు? నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. 10వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10:13 నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించు నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? దేవుడు ఏమంటాడు? నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఇంకేం అడగట్లేదు. అదేంటంటే నా మాట విను. నా మాట ఎందుకు వినమంటున్నంటే నా కోసం కాదు. దేవుడికి ఏదో ఇగో ఉన్నది కదా, మాట వింటే దేవుడికి ఇగో సాటిస్ఫై అవుతుందని కాదు. దేవుడు మాట ఎందుకు వినమంటుందంటే నీకు మేలు కలుగుతుంది. దేవుడి మాట వింటే ఎవరికమ్మా మేలు? చెప్పండి, ఎవరికి మేలు? చెప్పండి, ఎవరికి మేలు? మరి మాట వింటారా వినరా? 2024 నిత్యము మేలు. మాట వింటే బ్రతుకుతారు. ఆశీర్వచనం ఉన్నది, శాపవచనం ఉన్నది. నీవు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఏది తీసుకుంటే అది నీ చేతిలో ఉన్నది. నువ్వు ఆశీర్వాదం తీసుకుంటావా? నీ ఇష్టం. దేవుడైతే పిలుస్తున్నాడు. డబ్బు లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు, ఏం లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు. నీ ఇష్టం. ఇప్పుడు అందరు దయచేసి స్థలంలో ఉంచుదాం. దేవుణ్ణి అడగండి, దేవా నాలో ఇంకా ఏమున్నది నాయన సరి చేసుకోవాల్సింది, దేవా నాకు కరెక్ట్గా చూపించు అని దేవుణ్ణి అడగండి. అడిగితే చెప్తానంటున్నాడు దేవుడు. దేవా నేనేమన్నా మార్చుకోవాలా అని అడగండి. దేవుడు నీ ఇష్టం ఉంటే మార్చుకో అంటున్నాడు, కానీ మార్చుకుంటే మేలు అంటున్నాడు. లేకపోతే మరణము, శాపము. నా మాట వింటే బ్రతుకుతావు, నా మాట వినకపోతే చనిపోతావు. నా మాట వినటానికి నా దగ్గరికి రా, నా మాటలు కొనుక్కో, నా వాగ్దానాలు కొనుక్కో, కానీ డబ్బులు అవసరం లేదు. నీవు నీ హృదయాన్ని ఇస్తే చాలు. దేవుణ్ణి అడుగుతావా? దేవా నేను ఏమైనా మార్చుకునే ఉంటే నాకు చూపించు దేవా అని దేవుణ్ణి అడగండి. దేవుడు నీకు అది చూపించినప్పుడు దాన్ని వదిలివేయి. నువ్వు వ్యసనాల, కోపమా, ధనాపేక్ష, సోమరితనమా, మందిరానికి రాకపోవటమా, ప్రార్థన చేయకపోవటమా, వాక్యం చదవకపోవటమా, అవన్నీ వదిలివే. దేవుడు ఏమంటాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నా వాగ్దానాలు నీకు ఇస్తా. నా వాగ్దానాలు కావాలంటే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నన్ను అడుగు, ప్రార్థన చేయి, నేను ఇస్తా అంటున్నాడు. ఒకవేళ నాకు వద్దు, నా లైఫ్ నాది, నా జీవితం నాదే అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇష్టము, కానీ నీకు మేలు ఉండదు. ఎందుకంటే సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. వాడు నిన్ను బంధకాల్లో పెట్టి, వ్యసనములో పెట్టి, నీకు సంతోషాన్ని ఆశ చూపించి, ఎంజాయ్మెంట్ని ఆశ చూపించి నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాడు. తద్వారా నువ్వు శాపము, నిత్య మరణం పొందుకుంటావు. సాతానుడు చంపటానికే ఉన్నాడు. వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు. వాడు చూపించే సంతోషము, ఎంజాయ్మెంట్, లోకములో ఉన్న సంతోషము, ఎంజాయ్మెంట్ అంతా కూడా అది ఆహారము కాదు, అది పానీయము కాదు, అది దీవెన కాదు, అది ఆశీర్వాదము కాదు. దేవుడు మాత్రమే ప్రేమ గలవాడు. అందుకే ఆయన నీ కొరకు శిలువపై చనిపోయాడు. నువ్వు చేసిన పాపాలన్నిటికీ రావాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. నువ్వు ఫైన్ కట్టలేనంత ఫైన్ ఆయన కట్టేశాడు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను దీవిస్తా అంటున్నాడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? మందిరానికి వస్తానని తీర్మానం చేసుకుంటావా? ప్రతిరోజు దేవా నేను ఉదయాన్నే లేచి ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకోండి. దేవుని సన్నిధిలో దేవునితో తీర్మానం చేసుకోండి. దేవునితో చెప్పు, నీ ఇష్టం వచ్చినంత చెప్పు. 5 నిమిషాల, 10 నిమిషాల, పావు గంట, అర్ధగంట దేవునితో చెప్పండి.
దేవుడు నిబంధన చేస్తున్నాడు, నువ్వు కూడా చేసుకో. దేవా, నేను కనీసం ఒక అధ్యాయమైనా చదువుతాను అని దేవునితో తీర్మానం చేయండి. ఉదయాన్నే లేచిన వెంటనే ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకోండి. దేవా, నేను మందిరాన్ని మిస్ చేయను, కనీసం వారానికి ఒక్కసారైనా నీ మందిరానికి వస్తానని తీర్మానం చేసుకోండి. దేవుని సన్నిధిలో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు రా, నువ్వు ఎట్లా ఉన్నావో అట్లనే రా, ఏమి చేయాల్సిన అవసరం లేదు, నేను నిన్ను దీవిస్తా అంటున్నాడు. ఏమైనా సరి చేసుకోవాల్సిన ఆ దేవుని చూపించమని అడుగు. దేవా, నేను ఎక్కడ సరి చేసుకోవాలి చూపించు, నేను సరి చేసుకో. దయగలిగిన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మా గొప్ప దేవ, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, మా కోసం నీ శిలువలో మరణించావు, నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. మాకు రావాల్సిన శిక్షను నాయన నీ పైన వేసుకున్నావు తండ్రి. తద్వారా నాయన మాకు ఎన్నో వాగ్దానాలు, విమోచన, నిత్య జీవం ఇచ్చావు, నిబంధన చేశావు నాయన, వందనాలు. ఇప్పుడు మమ్మల్ని రమ్మని పిలుస్తున్నావు తండ్రి. మేమందరము నాయన లోబడి నాయన ఆశీర్వాదం పొందుకోవటానికి, మేలులు పొందుకోవటానికి నీ మాటలు వినే కృపను దయచేయండి నాయన. నీ మాటలు వినకపోతే శాపము నాయన, మరణం నాయన. ఎన్నోసార్లు ఎంతో నష్టపోయాము తండ్రి. ప్రభా, సంతోషాన్ని పోగొట్టుకున్నాం ప్రభా, సమాధానం పోగొట్టుకున్నాం, ఎన్నో రకాలుగా నష్టపోయాము తండ్రి. అయినా చాలా తండ్రి ప్రభువా, అయినా ఇంకా ప్రభువా నాయన మాలో పూర్తి సమర్పణ రావట్లేదు తండ్రి. మీరే దయచేయండి నాయన. మాలో ఏమైనా సరి చేసుకుని ఉంటే నాయన నీవే తండ్రి దయచేసి ప్రభువా వాటిని తీసివేయండి నాయన. ఈ దినమంతా మేము సరి చేసుకుని నాయన నీ మందిరంలో మేము ఉండటానికి నాయన ప్రభువా నాయన, నీకు ప్రార్థన చేయడానికి, నీ వాక్యం చదవటానికి ప్రభువా, మందిర పరిచర్యలో పాల్గొనటానికి ప్రభువా నాయన తండ్రి, సువార్త పనిలో పాల్గొనటానికి ప్రభువా, ప్రతిరోజు పరిశుద్ధముగా జీవించటానికి నీ కృపను దయచేయమని, విన్న వాక్యాన్ని ఫలింపచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.